అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం ఎంత బలపడుతున్నదంటే నిజంగా మనం చాలా ఏళ్ళుగా ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటాం. అంటే మనం బీటెక్ చేసో డిగ్రీ చేసో లేకపోతే ఉద్యోగాలు రావాలి, లేకపోతే నెలకు 20,000 30,000 సంపాదించి అమ్మ నాన్నను నిజంగా మంచిగా చూసుకోవాలనే నేపథ్యంలో చాలామంది యువత ఈ రోజులలో సర్టిఫికేట్ పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాం. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత బీసీలలో ఎంత చైతన్యం వచ్చిందంటే బీటెక్ జాబ్ను వదులుకొని సర్పంచ్కి పోటీ చేస్తానని వచ్చింది. ఆ మహిళా యువ నాయకురాలు నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంచుకొని సిరిసిల్ల జిల్లా ఇక్కడ ఆర్ఎండ్ఆర్ కాలనీ నుండి ఒక సర్పంచ్గా పోటీ చేసి తనకు చీర్లవంచ గ్రామానికి సంబంధించిన ముంపు గ్రామానికి సంబంధించిన డబ్బులు ముంపు గ్రామాల బాధితులకు న్యాయం చేస్తా అని ముందుకు వస్తూ ఉన్నది. ఆమెకు సంబంధించి ఒకసారి ఆ వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. నేను వీలైతే మాట్లాడిద్దాం అనుకున్నా, కాకపోతే అందుబాటులో లేనట్టున్నది, ఫోన్లో ఉంటాడేం లేదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ బరిలో యువ నాయకురాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ. యువ నాయకత్వానికి మద్దతు ఇవ్వండి. ముంపు గ్రామాల సమస్యలపై పోరాటం చేస్తాం. సీర్లవంచ సర్పంచ్ అభ్యర్థి చల్ల వైష్ణవి అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. సీర్లవంచ సర్పంచ్ అభ్యర్థి ఈమెనే చల్ల వైష్ణవి. ఈమె బీటెక్ చేసింది. ఒకసారి చూద్దాం వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని చల్లా వైష్ణవి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ముంపు బాధితుల సమస్యను పరిష్కరించడంలో వరుస ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించిన ఆమె యువతకు ఒక అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధి దిశలో నిజమైన మార్పును తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మిడ్ మైనర్ నిర్మాణంతో చీర్లవంచ సహా పలు గ్రామాల్లో భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఏ ప్రభుత్వం నిజమైన ఉపశమన చర్యలు చేపట్టలేదన్నారు. ఇక్కడ కీలకంగా చూసుకుంటా ఉంటే నా అమ్మమ్మల్లూరు, నేను పుట్టి పెరిగిన ఊరాని కేటీఆర్ పెద్ద ఎత్తున ఏతులు కొట్టిండు కదా. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఏమైనా మారిందా? అదే 9.5 సంవత్సరాలు పరిపాలించిన హయంలో పొన్నం ప్రభాకర్ ఎక్కడలేని ధర్నాలు చేసిండు, లేచి ఎగిరిండు. మరి ఏమైంది పొన్నం ప్రభాకర్ గారు? ఒక బీసీ బిడ్డనే కదా. మరి బీసీలు ఏదో బతుకులు ఆగమవుతా ఉంటే వీళ్ళు బీసీలు కనబడతలేరా మీకు? బీసీ బిడ్డలు ఆగమవుతా ఉంటే మీకు కనబడతలేదా? ఎందరో బీసీ బిడ్డలు, వీళ్ళనే కాదు ఎందరో బీసీ బిడ్డల బతుకులు ఆగమవుతా ఉంటే మీకు కనబడతలేదా? మీ పానం మీదకి వస్తేనేమో ఒకటి, మీ అంటే మీకు అధికారం ఉంటేనే ఒకటి, అధికారం పోయే అవకాశం ఉంటేనే ఒకట. ఇది ఎన్నో అంటే ఇక్కడ అగ్రకులాల పార్టీలు ఎన్ని మారే కానీ మన బీసీల భవిష్యత్తులు మారతలేవు అనే విధంగా ఒకసారి చెప్తా ఉన్నారు. 18 ఏళ్ల యువతకు ఇవ్వాల్సిన 2 లక్షల ప్యాకేజీ ముంపు ప్యాకేజీలు పట్ల కేటాయింపులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. పుట్టి పెరిగిన గ్రామానికి న్యాయం చేయాలన్న కోరికతోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బరిలోకి వచ్చానంది. సమస్యలపై గ్రామస్తులకు బలమైన స్వరం కావాలని ఆ బాధ్యతను నేను తీసుకుంటానని అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి తన తండ్రి చల్లా బాలరాజు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని ఆమె గుర్తు చేశారన్నారు. ఇలా తండ్రి వీడియో కూడా చూపిస్తాను, నా దగ్గర ఉన్నది. క్యూన్యూస్ కేండు తిరగరా మెట్లు ఎక్కడ కలెక్టరేట్ కేండు, కలెక్టరేట్ కడ నాకు ఏమని వినతి పత్రం ఇచ్చింది తెలుసా? నాకు ఆత్మహత్య చేసుకుంటానికి మనం చావడానికి పర్మిషన్ ఇవ్వండి, ఆత్మహత్య చేసుకుంటాని అప్లికేషన్ పెట్టుకున్నాడు. వినతి పత్రాలు ఇచ్చిన అధికారులు మారలేదని తప్ప గ్రామాల పరిస్థితి మారలేదు వాపోయారు. యువ నాయకత్వమే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లగలదు. నాకు అవకాశం ఇస్తే చీర్లవంచలో ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా ఉంటుందని వైష్ణవి ధీమా వ్యక్తం చేశారని ఒక వార్తను అయితే చూస్తూ ఉన్నాం. దీనికి నిజంగా ఈ వార్త ఈమె ధైర్యానికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఒకసారి ఈమెకు సంబంధించి ఇంటర్వ్యూ కూడా ఉన్నది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల్ చీర్లవంచ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళ మనతో ఉన్నారు. ఆమె మాటల్లో విందాం. నమస్తే అమ్మా, మీ పేరు? వైష్ణవి. ఈరోజు ఎమ్మెల్సీ తిరుమల దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, పార్టీ కండువా కప్పుకున్నారా? మీరు సర్పంచ్ గా పోటీ చేస్తానని అనుకున్నారు కదా, దేని విషయం అసలు మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? అన్యాయాలు అంటే ఒకటి కాదు, 2 కాదు, చాలానే జరిగినాయి. మీకు ఊరికి మా ఊరికి చాలానే జరిగినాయి. ఎందుకంటే మా ఊర్లో చాలా ముంపు గ్రామాలు ఉన్నాయి. ఆ ముంపు గ్రామాలకి కావాల్సిన నార్మల్ ఇండ్ల పైసలు కానీ ఏది కానీ మాకు రాలేదు ఇంతవరకు. వచ్చినాయి కానీ కొంతవరకే వచ్చినాయి, కొంతమందికే వచ్చినాయి. వచ్చిన దాంట్లో కూడా 30% మాకు లాసే కనిపిస్తుంది. సో అవన్నీ
సో అవన్నీ మనము సాల్వ్ చేసుకుందాము. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి పైసలు ఇంటి డబ్బులు రాక, వాళ్ళకి ల్యాండ్స్ సరిగ్గా అలాట్మెంట్ కాక, ఇంకా వాళ్ళు అప్పులు చేసి మరి చాలా మంది ఆత్మహత్యలు. అంటే బీటెక్ చేసి జాబ్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో బరిలోకి దిగి సర్పంచ్గా గెలిచి గ్రామస్తుల కష్టాలు తీర్చడానికి కోసం చీర్లవంచ గ్రామంలో జరుగుతున్న అన్యాయం అక్రమాల గురించి వెలికి తీసేందుకు ముందుకొస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈమెతోనే ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. నేను తొందరలోనే ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే యువకులు రాజకీయంలోకి రావాలి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావాలని చెప్తున్న నేపథ్యంలో, తీర్మార్మలన పదే చెప్తున్న నేపథ్యంలో యువ నాయకత్వం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకుంటారంటే చదువుకుంటున్న నిజంగా చదువుకుంటే వాళ్ళకి ఎంత క్లియర్గా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుందనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇలా నాన్న కూడా ఉంటాడు. ఒకసారి ఇలా నాన్న వాయిస్ అయ్యో ఆదిశీనకు 2-3 సార్లు ఫోన్ చేసిన. నేను ఒకసారి ఫోన్ చేస్తే అన్న కొంచెం బిజీ ఉన్నా అన్నాడు. సరే ఏంటిదో చెప్పు అన్నాడు. మాట్లాడాడు. అన్న ఈ ముంపు ప్రాంతం సమస్యలు ఉన్నాయి కదా, 6 సమస్యలు అంటే, లేదన్న ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి చెప్పినా, ఆర్డీఓ గారికి చెప్పినా, దాదాపు అయిపోతుండొచ్చు. ఆర్డీఓ గారు ఏమంటారు అంటే, హరిత మేడం కలెక్టర్ గారికి మేము కలిసినాం. ఫస్ట్ కలిసిన తర్వాత తిరుమల గారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత హరిత మేడం గారిని కలిస్తే మేడం గారు సరే అన్నారు. ఆ ఫైల్ తీసుకున్నారు, అవన్నీ చదివిండ్రు, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఏమని వీళ్ళు రెవెన్యూ భూసేకరణ వాళ్ళకు రాసిన తర్వాత భూసేకరణ కలెక్టరు ఆర్డీఓ గారు ఇద్దరికి సేమ్ ఉన్నారండి, ఒకటే పోస్టులో ఉన్నారు. ఒక ఆమెనే 2 పోస్టులు చేస్తుంది ఇప్పుడు ఆర్డీఓ గారు, ఆ రాధాబాయి మేడం. ఆ మేడం కలిస్తే మేడం ఏమంటారు అంటే, ఇప్పుడు అసలు హరిత మేడం లేరు, లీవ్లో వెళ్ళారు, వారికి వేరే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వచ్చారు. ఆమెతో నేను మాట్లాడలేను, ఆ కలెక్టర్ గారు వచ్చినాకనే మాట్లాడదామంటే, ఎప్పుడు వస్తారు మేడం అంటే క్వశ్చన్ మార్క్. ఇది నిజంగా ఒక సమస్య గురించి సంవత్సరాలు ఈ నాయకులు గద్దెనెక్కేటప్పుడు ప్రభుత్వాలపైన విమర్శించేందుకు మన సమస్యలను అస్త్రాలుగా వాడుకొని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం గద్దెనెక్కినాక ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి రావడం కోసం మన సమస్యలను ప్రశ్నలుగా ఆయుధాలుగా మలుచుకొని ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తూ ఉంటారు, బాణాలు విడుస్తూ ఉంటారు. మరి ఇదే చీర్లవంచ గ్రామం గురించి, ఇదే ముంపు గ్రామాల గురించి పొన్నం ప్రభాకర్ ఆ మధ్యలో కూడా మాట్లాడిండు. అనేక మంది ధర్నాలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము స్వాగతించినాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైంది? ఎన్ని రోజులు తిరగాలి? ఒక సమస్యల గురించి ఎన్ని రోజులు తిరుగుతారు? అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు కాదు, పార్టీలు కాదు, మనకు రావాల్సింది రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన ఉన్నప్పుడు మాత్రమే ఈ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలాంటి యువకులు రాజకీయంలోకి రావాలి. ఇలాంటి ఈమె బీటెక్, నిజంగా తండ్రి కూడా యాక్సెప్ట్ చెప్తా ఉన్నారు, బీటెక్ చదివి చక్కగా ఉద్యోగం చేసుకోవాలని చాలామంది అంటే చెప్తా ఉంటారు. ఈ లేనిపోని రాజకీయాలకు ఎందుకు, రాజకీయం అంటే ఇది అంతా రొచ్చు అని చాలామంది చెప్తా ఉంటారు. కానీ నిజంగా రాజకీయాల్లోకి వస్తేనే యువకులు రాజకీయంలోకి వస్తేనే, యువకులు రాజకీయంలోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందని చాలా గొప్పగా చెప్పి, నిజంగా ఒక సర్పంచ్గా పోటీలు దింపాలనే ఒక ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఏదేమైనప్పటికీ ఒక హ్యాట్సాప్ చెప్పచ్చు. మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. యువ నాయకత్వం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకుంటున్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. జనరల్ స్థానాలలో కూడా యువకులు నిలబడి సర్పంచ్ బరిలో ఉండాలి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోరుకుంటున్న నేపథ్యం చూస్తా ఉన్నాం.